మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరం కావాలన్నా, పాజిటివ్ ఎనర్జీ మనకు కలగాలి అనుకున్న, కోర్టు విషయాలు కావచ్చును, లేదా ఈఎంఐ విషయాలకైనా కావచ్చును, ఇలాంటి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణానికి తులసి చెట్టుతో ఒక చిన్న ప్రయోగం. మన ఇంట్లో తులసి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ తులసి చెట్టు ఉన్నటువంటి ప్రదేశంలో కొన్ని వస్తువులను పెట్టడం ద్వారా ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణము మనకు నెలకొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అమెరికాలో ఉండేటువంటి వారైనా, ఇండియాలో ఉండేటువంటి వారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా పసుపు కొమ్ములు, ఒక పసుపు కొమ్ము తులసి చెట్టు మొదట్లో వేయడం ద్వారా విశేషమైనటువంటి ధన అభివృద్ధి లభిస్తుంది. అదేవిధంగా గోమతి చక్రం, గోమతి నదిలో ఉండేటువంటి గోమతి చక్రాన్ని గనుక తులసి చెట్టు మొదట్లో వేయడము ఎంతో విశేషము. మూడవది, ప్రతిరోజు సాయంకాలము దీపారాధన, ప్రతిరోజు కూడా సాయంకాలం దీపారాధన చేయడము ఎంతో విశేషము. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు ప్రతిరోజు దీపారాధన చేస్తూ సాలగ్రామము అంటే మనకు నున్నగా గుండ్రగా ఉంటుంది సాలగ్రామాలు. ఇవి మనం చెప్పినటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని తప్పకుండా ఈ యొక్క తులసి చెట్టు మొదట్లో వేసి ప్రతిరోజు స్నానాది కార్యక్రమాలు కాగానే నీటిని ధారపోస్తూ, ఆదివారం మాత్రము తులసి చెట్టుకు నీరు పోయకూడదు. ఇది గమనించుకోండి. తులసి చెట్టు యొక్క ప్రదేశము ప్రశాంతంగా ఉండాలి. ఈ విధంగా వేసినటువంటి వస్తువులకు రోజు ఒక చుక్క పాల చుక్క పోసి, ఒక స్పూన్ పాలు, అదేవిధంగా చక్కగా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టి అందులోనే నేతితో దీపారాధన. తులసి చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము కనుక ఈ అమ్మవారును మనము ఎంత కొలుస్తామో అమ్మవారు రూపకంగా భావన చేసుకోవాలి. తులసి చెట్టు అని భావించకుండా మనము సాక్షాత్తు అమ్మవారి యొక్క ఒళ్ళో పెడుతున్నాం ఇవన్నీ అని భావన చేసుకొని నలుపు రంగులో ఉండేటువంటి సాలగ్రామం సమర్పించాలి. తెలుపు రంగులో ఉండేటువంటి సాలగ్రామాలు మనకు ఈ యొక్క విష్ణువుకు ప్రీతి, నలుపు రంగులో ఉండేటువంటివి మనకు శివునికి ప్రీతి. మరి ఏదైనా పర్వాలేదు, సాలగ్రామాలు అక్కడ పెట్టండి. నలుపు రంగులో ఉండేటువంటివి అయినా, తెలుపు రంగులో ఉండేటువంటివి అయినా అక్కడ సమర్పించండి. సమర్పించి నమస్కరించుకోండి. తప్పకుండా ప్రతిరోజు పసుపు కుంకుమ మొదట్లో వేయండి. చెట్టు మొదట్లో ఒక స్పూన్ పాలను వేయండి. వేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. తులసి చెట్టు దగ్గర కూర్చొని దీపారాధన చేసి ఈ విధంగా చేయడం ద్వారా అతి త్వరలో మీరు ధనవంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది. ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం కావచ్చు. మరి రాబోయేది కార్తీక మాసం. మరి రాబోయేది కార్తీక మాసం కనుక కార్తీక మాసం మొదటి రోజు నుండి, కార్తీక మాసము మొదటి రోజు నుండే మీరు దీనిని అమలు చేసుకోండి. కార్తీక మాసం అయిపోయేసరికి మీ లైఫ్లో ఎలాంటి మార్పులు చేర్పులు కనబడ్డాయి అనేటువంటిది మీరు చూసుకోవచ్చు. కనుక మనకు 21, 22 నుండి కార్తీక మాసం ప్రారంభం. మరి ఎందుకంటే దీపావళి మనకు చూసుకున్నట్టయితే 21వ తారీఖు 20వ తారీఖు దీపావళి, 21వ తారీఖు అమావాస్య,
సాయంకాలంకు అయిపోతూ ఉన్నది. సో 22 బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం. అంటే ఇది సుమారుగా 18, 19వ తారీఖు లోపే ఈ వీడియో మీకు టెలికాస్ట్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను. కనుక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు నేను చెప్పినటువంటి విధంగా చేయండి. ప్రతిరోజు ప్రదోషకాలానికి మీరు ప్రదోషకాలం సాయంకాలం సంధ్యా సమయంలో దీపారాధన చేయండి. చక్కగా నేతితో దీపారాధన 100కు 200% మీ ఇంట్లో ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవుతారు. అదేవిధంగా కార్తీక మాసంలో తులసి కోట దగ్గర ఇవి గనక నేను చెప్పినవి పెట్టండి, ఇంట్లో డబ్బుల వర్షం కురవకుండా నన్ను అడగండి. ఆల్ ద బెస్ట్.